వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 మటన్ దమ్ బిర్యానీ. వీడియో అయితే వెళ్తూ ఉంటుంది. నేనైతే రన్నింగ్ కామెంటరీ లాగా అయితే చెప్పదలుచుకోలేదు. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా పచ్చిమిర్చి పేస్ట్ అయితే కంపల్సరీ వేస్తుంటాను. అలాగే ఆయిల్లో కొత్తిమీర, మెంతాకు, పుదీనా కూడా వేసి బాగా మగ్గించుకుంటాను. నేను టమోటా కూడా వేస్తాను బిర్యానీలోకి. అది బాగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అవన్నీ వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే మాడే అవకాశం ఉంటుంది. వెంటనే పెరుగు వేసుకుంటే ఈ టెక్చర్ వస్తే సరిపోతుంది. ఈ టెక్చర్ వచ్చిన తర్వాత మనం 6 విజిల్స్ పెట్టుకున్న మటన్ ఇందులోకి వేసేసి కొంచెంగా ఉడికించుకోవాలి. ఉడకాలి, జస్ట్ అంతే సరిపోతుంది. 1 అవర్ నానబెట్టుకున్న రైస్ని ఇలా ఉడుకుతున్న ఎసర్లోకి వేస్తే 90% రైస్ ఉడికించుకున్న తర్వాత ఇలా మటన్ లెగ్ వేసేసి దమ్ పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను లో ఫ్లేమ్ లో మాత్రమే దమ్ పెడతా, కింద ఒక పెనం పెట్టేసి. సో ఫైనల్ గా అయితే మన బిర్యానీ అయితే ఇలా వచ్చేసింది. ఇంత కష్టపడి అయితే బిర్యానీ వండాను, కానీ తినలేకపోయాను నేనైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మన స్టైల్ బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.